సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ మీ పేరు, మీ ఊరు ఏంటో ఒకసారి చెప్పగలుగుతారా సార్? సరే, నా జన్మస్థలము ఉమ్, బోరడ. ఉమ్, ఈ డోలపేటకి ఒక 6 కిలోమీటర్లు. ఓకే. నేను 40 సంవత్సరాలు చిల్లర అవుతుంది. అత్తవారింటికి నేను ఎల్లారికి వచ్చాను. ఓకే. ఆ తర్వాత మేము 5 అన్నదమ్ములము. మా అమ్మ నాన్న. మా నాన్నగారికి భాగవతం అంటే గొప్ప ఇంట్రెస్ట్. ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళి రాత్రి మీద వ్యవసాయం చేసుకున్నాడైనా ఆయన భాగవతం అంటే ఇష్టం. కాబట్టి ఆ రోజుల్లో గానకోకిల అని పేరు వచ్చింది ఆయనకి. నిరక్షరాస్యన. మీరు ఈ కళల్లోకి రావాలని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని చూసి ఈ రంగంలో మీరు ఎంచుకున్నారు సార్? నేనేం చూడలేదు కానండి, జాడ్ సత్యనారాయణ పెద్ద హరిశ్చంద్రుడు. ఆయన నాటకానికి కొన్నాళ్ళు లోహితాసుడు కోసం వెతుకుతున్నారు. ఇప్పుడంటే మామూలు అయిపోయింది, కానీ లోహితాసుడు కూడా ఏరమ్మా ఎమ్మని ట్రేడ్ అని కేమీరా క్రోరన్ని నిప్పుడే గుంజదని చూడరాని పద్యం కూడా ఉంది. శేష పద్యం. ఆటలకు వేల లేదు సాయంతనంపు, అక్కడ అగ్నిహోత్రములకు వేల అయ్యినప్పుడు అలాంటి ఉండేవి. అప్పుడు అంత ప్రాక్టీస్ ఇచ్చి లోహితాసుడు తయారు చేశారు. ఇప్పుడు కళారంగం భ్రష్టు పట్టించింది కాబట్టి అక్కడ ఉన్న పిలిచిను ఆ బట్టలు తొడిగిసి అంతే, ఏటి ఉండదు అన్నట్లు. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఆ మహానుభావుడు తీసుకొచ్చి లోహితాచారికి అప్పచెప్పాడు. లోహితాచారి అంటే ఆంధ్ర రాష్ట్రంలో అప్పట్లో గ్రేడ్ 1 హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు, కృష్ణుడు, అర్జునుడు, అన్ని వేషాలు, అశ్వత్థామ, చిచ్చురుపుడు. అలాంటి మనుషులు నన్ను తయారు చేసి నోరు పెట్టి లోహితాసుడు అయింది. లోహితాసుడు అయిన తర్వాత నేను లోహితాసుడికి ఛత్రపూర్లో నాటకం, ఒరిస్సా ఛత్రపూర్. అక్కడికి నేను లోహితాసుడు వేసేది నాకు ప్రాయం వచ్చిందని ఆ చంద్రమతి వసుంధరాదేవిని అప్పట్లో ఆవిడ గొప్పదాయి. అంతకన్నా పెద్ద చంద్రమతులు లేరు. అంతకుముందు ఐఎస్ఆర్ రాజకుమారి, కొమద్వతి, పూల అనసూయ, కోటీశ్వరి, వాళ్ళతో భానుమతి, వాళ్ళతో ఆడాను. తర్వాత ఈవిడ చంద్రమతి లోలుగాచారితో. ఆ పరిస్థితుల్లో ఈ అబ్బాయికి వయసు వచ్చింది, మరి లోపుదాసుడు పనికిరాదని నన్ను తీసింది. మరి వేయించొద్దన్నారు. అప్పుడు నాకు వయసు వచ్చిందని నాకేమో సహదేవుడు, వికర్ణుడు, అభిమన్యుడు పద్యాలు చెప్పారు. నేను గానం గొప్పగా పాడేసేవాడిని. ఇవాళ కూడా పునఃప్రాయంగా 4.5 శృతిని ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు తెలుసు కదా, సంస్కృత సంఘ అధ్యక్షులు ఉన్నారు. అవునవును. ఆయన అప్పుడు ఉభయ రాష్ట్రాల్లో అప్పుడు ఆయన, ఇప్పుడు అమరావతిలో కూడా ఆయన కృష్ణుడు అర్జునుడు పెట్టాడు బొబ్బిలి రాజావారు. నేను వేషం ఇప్పేసరికి ఆ మహానుభావుడు అన్నాడు, ఈ వయసులో ఇలా పాడుతాను, ఈ వయసులో ఎలాగ పాడావో అన్నారు ఆయన. అయితే మీరు మొదటి ప్రదర్శన ఎక్కడ ఇచ్చారంటే ఏం చెప్తారు? అచ్చా, లోహితాసుడు మొదటి ప్రదర్శన కొండచాకరాపల్లి. కొండచాకరాపల్లి లోహితాసుడు నేను. అదే నాకు గుర్తింపు. ఆ తర్వాత ఈ వేషాలకి వయసు వచ్చిన తర్వాత గాత్రం పోయింది. వయసు వస్తే పెళ్ళిపోద్ది గాత్రం. అప్పుడు మాతా కళాకంఠ మెప్పారు నాకు.
మళ్ళీ నోరు కాచారు, నోట్లో నోరు పెట్టి అందాలవు సుందర అందాలవు సుందర అనురాగరసకేలి వికార అందాలవు సుందర జనన జనన జనమం జయ. అలాగా. ఓకే ఓకే. అయితే సార్ మీరు ఇంతవరకు ఎన్ని పాత్రలు వేశారంటే ఏం చెప్తారు సార్? ఏంటంటే కురుక్షేత్రం, చింతామణి, యోపాక్షరము, హరిశ్చంద్ర, దీపావళి, నరకాసుర వధ, ఓహో, తర్వాత భక్త అంబరీష. అది మీరు వెయ్యిన వంటి ఏం లేదండి సార్ వేషాలు. ఇందులో ఆడవేషాలు. ఆడవేషాలు కూడా వేశారా? ఆడవేషాలే నాకు ఎక్కువ దేశంలో పేరు. ఇప్పుడు అది కూడా వెంటనే చెప్పాలా, మీరు అడిగినప్పుడే చెప్పాలా? మీకు నచ్చితే ఇప్పుడు చెప్పేయండి సార్. చెప్పేస్తాను. ఇది ఇదిగో నా ఆడవేషం, నా మగ వేషం. ఓకే, మీరే లేడీగా ఉంటారు? నేనే వేషం వేసుకోను, నాదే డ్రెస్. ఓకే. మగ వేషం. ఈ నెలలో దేవికి 3 ఆడాను. ఒకటి అర్జునుడు రాజామే, ఇంకోటి చింతామణి 11, ఇంకోటి కోటి బొమ్మలు చింతామణిలోనే. ఓకే ఓకే ఓకే, చాలా మంచిది సార్. మీరు ఇంకా ఆడాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, అయితే మీకు ఈ పాత్రలో ఎక్కువగా పేరు తెచ్చిందంటే ఏం చెప్తారు సార్? నన్ను ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్లో ఆడిశాను నాటకాలు. దేశంలో అందరూ సరసన విభిన్న వేషాలు ఆడాను. ప్రిన్సిపల్ నరసింహమూర్తి గారు అర్జునుడు వేస్తే నేను చిత్ర సుభద్ర ఆడాను. ప్రిన్సిపల్ నరసింహమూర్తి గారు కృష్ణుడు, షణ్ముఖరాజు గారు కృష్ణుడు వేసే రోజుల్లో నేను సహదేవుడు, వికానుడు, అభిమన్యుడు కురుక్షేత్రంలో ఆడాను. అదే ప్రిన్సిపల్ నరసింహమూర్తి గారు టికెట్ నాటకాల్లో వేస్తే నేను ఆడవేషాలకి ఆడదాయి కావాలి, మగాలు అక్కర్లేదు అన్నప్పుడు నేను సాక్షికి సహదేవుడు ఆడాను. ఓకే. గయోపాఖ్యాలు మగ వేషాలు. నాకు పేరు పెట్టింది ఎక్కువ మాతం కళాకంఠగా దేశం వల్ల. కలియుగ కళాకంఠని టాటానగర్ తెలుగు సంస్కృత సంఘ పోలు ఇచ్చారు. మరి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళారత్నం అని టైటిల్ ఇచ్చారు ఈయన పెట్టినాడు. ఓకే. అయితే సార్ మీరు ఇన్ని పాత్రలో మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పాత్ర అంటే ఏం చెప్తారు సార్? నేను మాతం కళాకంటే చెప్తాను. ఓకే. ఆ తర్వాత ఇవన్నీ. ఓకే, చాలా సంతోషం సార్. అయితే ఈ ప్రయాణంలో మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందంటే ఏం చెప్తారు సార్? ఇబ్బంది అంటే రిజర్వేషన్ చేసుకుని వస్తే నాటకాలకి నేను అనుకున్నాను, అప్పట్లో ఉండి పెద్దవాళ్ళు ఈస్ట్ వెస్ట్ నుంచి వస్తే ఒళ్ళు వామం అయిపోయింది, ఒళ్ళు పుండు అయిపోయింది, నాకు చాలా కష్టమైపోయింది జర్నీ అంటే నాకు కోపం వచ్చింది. ఏంట్రా రాత్రి బోళ్ళు పార్పణ చేసుకొని గురపాలతో చదువుకొని కష్టపడిపోతాను, మాకే ఒళ్ళు పుండు అవ్వలేదు, దిగి తింపుకొని అనకూడదు. నాటకాలకి బస్సుల మీద బళ్ళు మీద వచ్చి ఒళ్ళు పుండు అయిపోయింది అంటాను అనుకుంటున్నాను. పోతే కలకత్తా నాటకాలకి వెళ్ళిన తర్వాత తొలిసారి వెళ్ళినప్పుడైతే మరి ఆ ట్రైన్లోను 2 రోజులు జర్నీ ట్రైన్లోను వచ్చిన తర్వాత 2 రోజులు తిరగేసేత్తంలోనే తప్ప నాకేమొచ్చింది కదా, అంత బళ్ళకి అయిపోయింది. అమ్మ బాబు ఆ రోజుల్లో అలా చిన్నగా అనుని ఇవాళ నాకు అర్థమైపోతుంది, ఆయన తప్పు చేశానేమో అప్పట్లో అనిపించింది. అంటే మీ వరకు వచ్చే కానీ మీకు తెలియదు అంటారా? ఓకే, చాలా నిజం. ఎప్పుడు కూడా జర్నీ అనేది చాలా ఇబ్బందికరమే. అయితే సార్ ఇంతవరకు మీరు ఏ ప్రదేశాల్లో ఏ జిల్లా ఆడారో చెప్పగలరా సార్? అన్ని జిల్లాలో ఆడారండి, అన్ని రాష్ట్రాలు. ఆంధ్ర, బీహార్, కలకత్తా కదా. అవును. ఆంధ్ర, ఒరిస్సా, భువనేశ్వర్, రవీంద్ర మండపంలో. ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు రవీంద్ర మండపంలో ఆడానండి. భువనేశ్వర్ రవీంద్ర మండపం అంటే రాజధాని అది భువనేశ్వర్కి. ఒరిస్సాకి రాజధాని భువనేశ్వర్, ఆంధ్రాకి రాజధాని రవీంద్ర భారతం. ఈ 2 దగ్గరలో ఆడాను. చాలా సంతోషం సార్. సంతోషం. అయితే సార్ మీకు ఇప్పటి వరకు సన్మాన సత్కారాలు ఎన్ని జరిగాయంటే ఏం చెప్తారు సార్? ఏంటంటే విశాఖపట్నం తాటిచెట్లపాలెంలో ఆల్ ఇండియా లేబర్ రైల్వే యూనియన్ ప్రెసిడెంట్ శివతలాటం చేయించారు.
ఆ చేయించినాడు చచ్చిపోయాడు. ఆ, నాకు ఆడి అక్కడ తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసి ఆడించినాడు, చచ్చిపోయాడు. అయ్యో, ఓకే. తాటి చెట్ల పాలెం, విశాఖపట్నం. ఆహాహా. ఇక్కడ ఏంటిది ఇది రిటైర్డ్ ఎంప్లాయర్ యూనియన్ ఆ, శాశ్వత వరాలనాడు ఆధ్వర్యంలో ఉమ్, ఈ కంకణం జరిగింది. ఓకే. ఇది- ఇది సార్. ఇటీవల పోయింది. మన ఆహాహా. క్యాంప్ వెళ్తుండగా బండితో వెళ్తే వర్షం పడి పోయింది. అయ్యో. నాకు మనసులో లాగి ఈ 2 మాసాల తర్వాత ఇవన్నీ పట్టుకోవడం మానేశారు. ఆహాహా. మళ్ళీ చేయించుకుంటానని. ఉమ్, మళ్ళీ తురము చేయమంటే మా పాప ఏమో తురవనారు చేయించింది. ఓకే. ఇది 4వ తారీఖున పద్మశ్రీ ఎడ్ల గోపాలం గారితో ఉమ్, చేయించుకున్నాను ఇది. ఓహోహోహో. ఓకే, ఓకే. ఇప్పుడు ఉమ్, 45 సంవత్సరాల్లో కళాసాగరానికి నేను కోశాధికారిని. ఆ, ప్రెసిడెంట్లు అందరు మారారో చెప్తాను చూడండి. అవును. మొట్టమొదట అమరావతి సత్యం ఓకే. కిరీటదారి, అవును. 2వ వాడు రంప రాజేశ్వర శర్మ, ఉమ్, 3వ వాడు ఉమ్, ఇజ్జాడు పాపారావు, ఉమ్, 4వ వాడు ఉమ్, మెట్ట దామోదరం, ఉమ్, 5వ వాడు ఇప్పుడు ఎడ్ల గోపాలం. ఓకే. మేము ఉమ్, మా జిఎంఆర్ మల్లిబాబు గారు ఉన్నారే, గండి మల్లిబాబు గారు అవును. 50 సెంట్లు భూమి ఇచ్చారు 23 సంవత్సరాల క్రితం. ఆ, దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఉమ్, ఇప్పుడు ఎడ్ల గోపాలం ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత ఉమ్, ఆయన ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి ఉమ్, ఆయనకి 5 కూతుర్లు, ఉమ్, 5 కూతుర్లు పెద్ద లెవెల్లో ఉన్నారు. ఉమ్, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఒక 4 లక్షలు 3 లక్షలు. ఉమ్, తర్వాత గోపాలం 11 లక్షలు పెట్టారు. ఉమ్, బెల్లాన చంద్రశేఖర్ మాజీ ఎంపీ, అవును. వైసీపీ ఎంపీ ఒక 10 లక్షలు ఇచ్చాడు. ఆ, నేను కూడా మా అత్త మామ పేరు జ్ఞాపకార్థం 1 లక్ష ఇచ్చాను. ఓకే. చాలా సంతోషం సార్. ఓకే. ఆ పరిస్థితుల్లో మీరు అడిగిన దానికి సమాధానం అంటే పర్వాలేదు, చెప్పండి. ఇవన్నీ జరిగాయి. అవును. ఉమ్. ఓకే సార్, అయితే ఇంతవరకు మీకు ఏ బిరుదులు వచ్చాయంటే ఏం చెప్తారు సార్? బిరుదు అంటే ఇదేనండి, చెప్పాను కదా, తెలుగు సాంస్కృతిక సంఘం కలియుగ కళాకంఠని. ఓకే. ఈ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో కళారత్నమని. ఓకే. ఇప్పుడు లోకల్ గా అయితే మరి రకరకాలుగా అవును, ఇచ్చి ఉంటుంది సార్. అయితే ఈ ప్రయాణంలో మీ కుటుంబం మీకు ఎలా అండగా నిలిచిందంటే ఏం చెప్తారు సార్? నా కుటుంబానికి ఇష్టం లేని పని. అవునా? రాత్రి పొగలు కష్టపడి రాత్రి 10 గంటలకి నేను నాటకంకి వెళ్ళాలంటే అప్పటి వరకు పని ఒక్కకుండా వెళ్తేనే మా ఇంట్లో నాకు విలువ ఉండేది. ఓకే. నేను ఈ ఊరికి నాయుడు రల్లుండి. అవును. భూకామంది ఈ ఊర్లో ఆలే పెద్ద. మా పశువులశాల ఇవాళ ₹1,00,00,000 ఉంటుంది. నిజం కదా. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చింది వ్యవసాయం చేయడానికి. మా మాయకి మొక్కరు లేరు, నన్ను ఎల్లరికీ తెచ్చాడు. గూడి మీద గొడ్లేసుకొని పోజుగా కుడితే జనం నన్ను హర్షించరు. అవును. కాబట్టి ఎంత కలిసి రక్ష గెలవాలనే ఆలోచనతో నేను ముందు ఫుల్ కర్షకుడిగా పనిచేసి జనంలో ఊర్లోనూ సత్యం మాస్టర్ గారు కూడా అదే చెప్పారు. ఏంటి అమరావతి సత్యనారాయణ మాస్టర్ గారు, ఆదినారాయణ గారు, మీరు ఇది వృత్తి కాదు, ప్రవృత్తి అయినా దానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ అతను వ్యవసాయం సాగించి ఇతను కర్షకుడిగా ఇతను కళారంగంలో వీళ్ళని మీరు సంవత్సరికెళ్తానవే చాలా అద్భుతం అండి, అది నోరు ఆయన. కానీ ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఉంటే వాడికి భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకునే మనుషుల్లో నేను ఒకడిని. ఇవాళ మా ఇంటి ముందరే కంటి ముందర పుట్టాడు. రాజంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్. నిన్నటికి ఏదో ప్రమోషన్ ఏమి వచ్చాయట, అందరూ సన్మానం వచ్చేసారట. నేను పేపర్లో చూశాను. నేను సెలవు పట్టుకుని వెళ్ళాను. సెలవు పట్టుకుని హరిబాబు ఉన్నారంటే లేదండి ఇప్పుడే ఎటో వెళ్ళారు వస్తారు, అయితే కూర్చుంటే 4 కుర్చీలు కూర్చుంటాను కూర్చున్నాను. ఇంకొక ఆయన వచ్చాడు సెక్యూరిటీ. ఆయన నాకు తెలుసట, నేను ఆయనకి తెలుసు, ఆయన నాకు తెలుసు. మీరు నాకు తెలిసి ఏమొచ్చారన్నాడు. హరిబాబు కోసం వచ్చాను. హరిబాబా ఇప్పుడు వెళ్ళాడు, వస్తాడు అని అనేసాడు. చాలా సేపు అయింది, మళ్ళీ వచ్చాడు. ఏమండి ఇంకా ఉన్నారు అన్నాడు. మరి ఆయన రాలేదు. అసలు మీ పేరేమిటి అన్నాడు. నా పేరు గులివెందుల ఆదినారాయణ అన్నాడు. అయితే వెంటనే నువ్వు ఫోన్ చేస్తావా ఆయన దగ్గరికి, ఆయనకి అన్నాడు. చేస్తాను, నాకు ఫోన్ చేయడం లేదు, ఏ వెళ్ళమే తప్ప నా సెల్ ఇచ్చాను, ఫోన్ చెయ్యి ఆయన నెంబర్కి చేశాను.
ఏమయ్యా నేను ఆదినాన్న ఏం బాబాయ్ ఏం లేదు నేనేమంటే నాకు విలేకరు సూరిబాబు చెప్పాడు నోటుకొచ్చినట్టు తిట్టేసానండి ఇలాంటివి నాకు చెప్పవా మనవాడు మన కంటి ముందు తిట్టి ఎంత ప్రయోజకుడు అయ్యాడంటే అంత ఆనందం నాకు అనేసానంటే ఈ వచ్చినోడికి ఫోన్ చేసి చెప్పాడు ఆయన మీదకి తీసుకురామని 3 4 ఉన్నాడు వెళ్ళాను శాలువా కప్పేశాను నీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మంచి మనిషి సామాన్యులు పేదోళ్ళు అంటేనే ఆయనకి ఆనందం కాబట్టి ఆయన అంటే నాకు ఇంట్రెస్ట్ అది చాలా మంచిది సార్. సార్ అయితే ఎప్పుడైనా ఈ నాటకాలు ఆపేద్దాం అనే ఆలోచన మీకు కలిగిందంటే ఏం చెప్తారు సార్? మాకు చాలా మంది ఇప్పుడు అదే చెప్తున్నారు నువ్వు రిటైర్మెంట్ తీసుకొని నేను అవి తీసుకోను స్టేజ్ మీద చచ్చిపోయినా నాకు సంతోషమే. చాలా చాలా ఆనందం సార్. కళాకారులే కావాలి సార్. 76 సంవత్సరాలు నా వయసు. మీకా అలా లేదు సార్. కాకపోతే పోతే మళ్ళీ రాత్రి పోలు కష్టపడినాడు. జాయింట్ ఆపరేషన్ అయింది కడుపు. ఈ పక్కన ఎర్నీ 2 సార్లు, ఈ పక్కన ఎర్నీ 1 సార్లు. ఎందుకు వేళాపాలు లేకుండా పార పని చేసిన ఏడుగుళ్ళ నోళ్ళ టైం అనేది లేకుండా కాబట్టి వచ్చింది. సుసరించిపోయాను అంతేగాని శారీరకంగా మంచి ఆరోగ్యం ఉంది. ఓకే, యాక్టివ్ ఉన్నారు సార్. రాత్రి అలా లేదు కూడా. మరో మాట వల్ల ఇప్పుడు నేను కాఫీ టీ తాగను ఎరగను. చాలా సంతోషం సార్. మాంసం పుట్టెరగను. ఓకే, బ్రాహ్మణ భోజనమే. తర్వాత ఫ్యాన్ వేసుకొని పడుకోవడం ఎరగను. ఇప్పుడు రాత్రి బొగులైనా సరే నేను పైన పడుకుంటాను. పూర్వం కాలంలో గడ్డేసుకుని 9 రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈ డాబా మీద పడుకుంటాను. ఎలా అంటే అలా సినుకులు కూడా లెక్క చేయని పడుకో. నాకు స్నానం చేసి ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు తలకే చేస్తాను. రోజుకి ఎన్నిసార్లు చేసిన వర్షం పల్లె తడుచుకొని ఏదో ఒకటి చేద్దామని ఆలోచన తప్ప పొడిగా ఉండమని ఉండదు. ఓకే, చాలా సంతోషం సార్. మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ తీయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. సార్ అయితే అప్పట్లో నాటకాలు చాలా బాగుండేవి. అప్పట్లో ఆదరణ నాటకాలు అనేసరి కనుచూపులో ప్రజలు ఉండేవారు. కనుచూపు మేరలో మరి ఆ రోజులు మరి రావు. నరసింహమూర్తి గారు కానీ, పేస్పాటి లోలు గారు కానీ, ఆ షణ్ముఖరావు గారు గొప్ప వాళ్ళందరూ సరసన విభిన్న వేషాలు ఆడాను. తిరుపతిని కబడ్డీ వినను సంధి పెట్టి అలా అంత చెంపుకి ఇప్పుడు పాడుతున్నాను. యాక్చువల్లీ మీతో పాడించకూడదని అనుకున్నాను, ఇబ్బంది పడతారేమని. అడగకుండా మీరు పాడుతున్నాను. చాలా సంతోషం సార్. అయితే సార్ మళ్ళీ మనం ఆ వైభవాన్ని మన రావాలంటే ముందే సార్ మరి రాదు. ఈ టీవీలు ఇప్పుడు టీవీ కూడా చచ్చిపోయింది. ఈ సెల్లోనే పెట్టేశారండి. ఇంకా టీవీ ఎందుకు కొనాలి? ఓకే, అది అలాగైపోయింది. మళ్ళీ ఎప్పుడు కొంచెం పునఃప్రతిష్ఠ జరుగుతుంది. ఇప్పుడు కళారంగం పట్టుకోవడానికి కూడా మా కళాకారులే కారణమని నేను చెప్తాను. అది ఎవరు నేను ఇవాళ ఎడ్ల గోపాలం గారు ఉన్నారు, కురి సచిన్ ఉన్నాడు, వివి వెంకటేశ్వర్లు ఉన్నాడు, స్టేట్ లెవెల్ యాక్టర్లు ఏమండే. అలాంటి వాళ్ళు బాబు మీరే ఉండాలి, తర్వాత మీరు ఏంటి చేస్తారో మా అక్కడ ఏ డబ్బులు ఉన్నాయి మీరు ఉంటే చాలు ఎవరు పెట్టుకోండి అంటే వాళ్ళు అనాపరికలు పడతారు. ఏ వేషానికి కూడా కాలు నేనే నాటకంకి వెళ్ళటట్టు చేస్తే కాలు పట్టుకోలేనా అయ్యా, ఇది నా ప్రెస్టేజ్. నేను చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడుతున్నాను, నాకు పలుకుబడి ఉంది, నాకు గౌరవం ఉందని మా ఊళ్ళో మా చుట్టాల దగ్గర చెప్పుకున్నాను. వాళ్ళు బాధ పెట్టి ఈవేళ గృహప్రవేశానికి నాటకం పెట్టాను. కాబట్టి మీరు తప్పనిసరిగా కృష్ణుడికి రావాలి లేదా అర్జునుడికి రావాలి, కాళ్ళు పట్టుకుంటాను, మీకు ఎంత ఇవ్వగలను, కళాంశాలు సేవ చేయండి, అంతేగాని నా కోసం కాదు అదే చెప్పి అలాగే చేస్తాను. ఓకే, చాలా మంచిది సార్. అదే సార్. అయితే మీరు ఎవరినైనా శిష్యులను తయారు చేస్తారు? లేదు సార్, మీకు టైం కూడా లేదేమో. టైం రాత్రి మరి వ్యవసాయం
ఉదయం నువ్వు 4 గంటలు వేస్తే రాత్రి 8 గంటలకే రావడం. నా ఇల్లు నాకు తెలీదు. ఓకే సార్, అయితే మీ గురువు గారి గురించి 2 ముక్కల్లో ఏమైనా చెప్పగలరా సార్? చెప్తానండి. మొట్టమొదటి నా జన్మస్థానం బోరాడు కదా. అవును. కురిటి బండానాయుడు గారు అని ఒక అరకాద పితామహుడు ఉండేవాడు. ఆయన రాగాలు మిశ్రంగా చెప్పామనుకోలేదు. కళ్యాణం ఉంది, కళ్యాణి స్వచ్ఛంగా అనాలి. మిశ్రం చేసి అదొకటి ఇదొకటి కలిపి పంచరత్నాలని త్రిరత్నాలని రాగాలు మార్చేసి అప్పుడు ఆ మహాబావుడు అనేవాడు, ఒరే సరస్వతి కళ్ళు పొడి చేస్తున్నారా, సరస్వతికి చెయ్యిలు చేస్తున్నారా, సరస్వతి స్వచ్ఛంగా రూపాన్ని పాడు చేస్తున్నారా అని చెప్పే రోజు అది. అవును, చాలా మంచిది సార్. సార్ అయితే ఇప్పుడు మీరు ఎవరికైనా కళారంగంలో సహాయ సహకారాలు అందించారంటే ఎవరైనా మీకు గుర్తున్న పేర్లు చెప్పగలరా సార్? పెద్ద సహాయం చేయలేదు, గొప్పలు ఎందుకు చెప్పుకోవాలి, పెద్దగా చేయలేదు. కానీ శారీరకంగా అన్ని జాతులకి, అవును, మానవ జాతులు కష్టం వచ్చిన ఒక సంసారిగా కుటుంబంలో కష్టపడినా ఇదిగో ఈ పప్పులు ఉప్పులు పట్టుకుని వాళ్ళు దాన కార్యక్రమం చేయండి, లేకపోతే ఈ కర్ర పట్టుకెళ్తాం దాన సత్తాలు పెట్టండి, అలాగే చేశాను. తప్పు లేని చెప్పొద్దు. అవును. అయితే మనము గణపతికి మంచి శ్రీగారి ఉన్నాడు విశాఖపట్నం, బగాది సాయి అని. ఆయనకి ఈ ఊర్లో మొన్న 28వ తారీఖున పెట్టుదాం అనుకున్నాం. మా ఇంట్లో రాజా సిఏ గారు, లోకల్ సిఏ గారు ఉపేంద్ర గారు అని ఉన్నారు. ఆయన పెట్టి నాకు తుమ్మలపల్లిలో కళాక్షేత్రంలో ఇచ్చారు శివతలాటం. అది అక్కడ వేశాను, ఇక్కడ తీసాను. అది ఎక్కడ ఉందో ఈ వేళకి తెలియదు, 10 సంవత్సరాలు అవుతుంది. మా పాపను అడిగితే ఉందని చెప్పింది. అది సన్మానం చేసి సాలువా కప్పింది అనే ఆలోచనతో ఉంటే ఆ రోజు ధారాపదమైన వర్షం అయిపోయింది. నాటకానికి రావద్దని చెప్పేశారు రాజా కమిటీ వాడు. అది క్యాన్సిల్ అయింది. ఆ మాట ఈవేళ చెప్పాను మళ్ళీ సీఏ గారు నాకు కలిసిన తర్వాత. రేపు 4వ తారీఖుని మేము కట్టామే 30 లక్షలతో. అది ఓపెనింగ్ పెట్టాం 12వ తారీఖు. గంగుల గుణేశ్వరరావు, అవును, గంగుల గుణేశ్వరరావు మినిస్టర్, తర్వాత శ్రీనివాసు, బొడ్డిపల్లి శ్రీనివాసు, తర్వాత మన కోండ్ర మురళి గారు, మన మండలాధ్యక్షుడు వాళ్ళ అప్పలనాయుడు గారు, వీళ్ళందరినీ కన్ఫర్మ్ చేసుకున్నాం. మన కళని బతికించుకోవాలంటే మీ సలహాలు సూచనలు ఇంత అనుభవంలో ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి కానీ పట్టించుకోరండి. ఇప్పుడు స్వచ్ఛమైన భాష ఉండాలి, భాష సున్నితంగా ఉండాలి. బంగయో ఏమిటి సంగీతం, అక్షరాలు చిత్రవత్ చేసేస్తాను. స్వచ్ఛంగా భక్తయోగ బదన్యాసి వారణాసి మమధురిత సాత్రవకరాసి వారణాసి అలాగ అనాలి. అలాగే మేము అంటే ఇప్పుడు తెలీదు. ఇప్పుడు జనరేషన్ కొంత అనేస్తాను తప్ప మా మాట ఎవడు వెళ్ళు. సంగీతాలు పాడితే తప్ప. ఆ సంగీతం అనర్థంగా ఉంటుంది అంట. నేలక్కలో క్లుప్తమైన సంగీతం ఉండాలి. సార్ ఇవి ఏంటి సార్? మీరు మకరకొండలాడు బేబీ నాయుడు గారు, బొబ్బి ఎమ్మెల్యే గారు పెట్టారు. నాకే కాదు ఏమి యాక్టర్స్ పెట్టారు, అమరాపు సత్యం పెట్టారు. అలాగే గొప్ప వాళ్ళందరికీ ఒక పెద్ద నిష్ణాతులకి వాళ్ళకి నేనేంటంటే లోకశాస్త్రం నుంచి ఈనాటి కళా రంగంలో ఉన్నానంటే 54 సంవత్సరాల కళారంగంలో అనుభవం. నేను ఆడిన మనుషులు ఇవి యాక్టర్లు ఎవరు చూసి ఉండరు. శివశ్రేణి హరిశ్చంద్రుడు, ఆ మహానుభావుడు ఓటర్నాడు సూచన హరిశ్చంద్రుడు, అలాంటి వాళ్ళతో ఆడాను. ఇప్పుడు పేస్పాటి, రఘురామయ్య, ధూళిపాల, రాజనాల, లోలుగాచారి, అక్కన్నాచారి, ఒకనేంటి బ్రతికున్న వాళ్ళు ఎవరు నాకంటే వారు ఎవరు లేరు. నేనే ఉన్నాను సీనియర్ గా. చాలా సంతోషం సార్, మీలాంటి గొప్ప గొప్ప వారితో ఇంటర్వ్యూ తీయడం చాలా ఆనందంగా ఉంది. అలా కాదు, నాకు ఇలా నేను ఒకసారి శ్రీకాకుళంలో అమర సత్యం తీసుకెళ్ళాను. నన్ను సత్య కాంప్లెక్స్ లో ఇలాంటిది
ఒకసారి నేను ఎరిగింది ఇది రెండవది. అవునా? అదొక 5-6 సంవత్సరాల క్రితం ఎలాగా. ఓకే. ఏదైనా మా గురించి 2-3 పద్యాలు పాడగలరా సార్? ఏదైనా స్లోలా మీకు నచ్చినది. అలాగా. యమాని పదభ్యపేటి కడు నెగ్గుల్గూర్చు తస్సన్నిధి స్థలి కూర్చుండి భవంబు మనముగా దైవరగావించి నా తొలి జన్మంబున కూడు పాపముల ఆందోళింపగా చేయ ఇది మాల్కస్ రాగం. ఓకే. తర్వాత మోహన్ అంటాడు. నీ సత్యం నీ కొంపకు మూలము జటిని నేను కానీ అలా. ఇప్పుడు రాగాన్ని అంటే స్వచ్ఛంగా అనాలని అనుకుంటాను నేను. రాగం అన్ను ఈ రాగం అనుకోతే జనానికి అక్కర్లేదు. అదే రాగంతో అనాలంటే ఇంకో పద్యం ఉంది. సారథియం వేదముల సారము సూరి తదంగ్రి భక్తి చన్నడు క్రీడిత రథికుడు చందము బిల్లు తేరును వారవములు మొదలు దివిజ వర్గముల సంగిన వంట అస్త్ర విస్తారములు శివాదులట సంగన ముందవన గజన చాలా సంతోషం సార్. మీలాంటి గొప్ప వార్త ఇంటర్వ్యూ తీయడం నాకు ఎంత ఆనందంగా ఉందా సార్. నేను అనగా ఏమాత్రం కళారంగంలో ఒక రేణువు లాంటి. చాలా సంతోషం సార్. ఇంతటితో నేను ఇంటర్వ్యూ ముగిస్తున్నాను సార్. చాలా సంతోషం అండి. ఓకే. నాకు ఇందులో మీకు నేను ఏమైనా చేయగలిగింది లేదు. మీరు నాకు చేసిందే గొప్ప మహత్తరం. ఓకే. అది ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.